కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 1వ నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేని శంకర్ పిలుపునిచ్చారు. మంగళవారం మంచిర్యాలలో ఆయన ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా కలవేని శంకర్ మాట్లాడుతూ జిల్లాలోని బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల 3 నియోజకవర్గాల్లో ఆగస్టు 6 నుంచి 14 వరకు పాదయాత్రలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ హయాంలో నిరుద్యోగం, ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలహీనత వంటి సమస్యలు తీవ్ర రూపం దాల్చాయని విమర్శించారు. యువత ఉపాధి అవకాశాలు కోల్పోతుండగా నియామకాల ఆలస్యం, పరీక్షల రద్దు, పేపర్ లీకేజీలతో నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రజల అసలు సమస్యలను పరిష్కరించకుండా మతపరమైన అంశాలను ముందుకు తెచ్చి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, యువత, విద్యార్థులు, నిరుద్యోగుల హక్కుల సాధన కోసం కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని మరింత ఉధృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి, రాష్ట్ర సమితి సభ్యులు మేకల దాసు, రేగుండ చంద్రశేఖర్, జోగుల మల్లయ్య, ఇప్పకాయల లింగయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు కలీందర్ అలీఖాన్, లింగం రవి, జిల్లా సమితి సభ్యులు మిట్టపల్లి పౌలు, వనం సత్యనారాయణ, దేవి పోచన్న, కాందాడి సాంబయ్య, ఎగుడ మోండి, మొగిలి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు ఈ దేశంలో నేడు కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ, రైతాంగ సమస్యలు కానీ, అట్లాగే నిరుద్యోగ సమస్యలు, వీటన్నింటి పట్ల ప్రజల్ని చైతన్యపరుస్తూ ఈ దేశంలో బీజేపీ మారాలి ప్రభుత్వం నుంచి అనేటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రజల ముందు ఉంచడం అనేటువంటి జరుగుతూ ఉంది. ఇవాళ నిరుద్యోగ సమస్య వల్ల అనేకమైనటువంటి సమస్యలు వస్తున్నాయి. యువత పెడదారి పట్టేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. అంతేకాకుండా విద్య అందుబాటులోకి రావాలి. ఇలా కార్పొరేట్ చేతుల్లో విద్య నలిగిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. విద్య సామాన్యునికి అందుబాటులోకి రావాలనేటువంటిది ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం. కనుక ప్రజలు ఈ పాదయాత్రల సందర్భంగా ఈ దళం వస్తున్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా సహకరించండి, తోడ్పాటును అందించండి. నేడు ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి మౌలికమైనటువంటి సమస్యల పట్లనే సిపిఐ ఈ సమరశంఖానికి పూరించడం అనేది జరిగింది. ఇలా దేశవ్యాప్తంగా అంతటా కూడా అన్ని రాష్ట్రాలలో జరుగుతున్నటువంటి ఈ సిపిఐ కార్యక్రమాలను ప్రజలు ఆశీర్వదించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూనే అందులో భాగంగా 6 తారీఖు నుంచి 14 తారీఖు వరకు పాదయాత్రలు చేస్తూ సెప్టెంబర్ 1వ తారీఖు రోజున ఢిల్లీ నడిబొడ్డున భారీ బహిరంగ సభ నిర్వహించి బీజేపీ ప్రభుత్వానికి ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి వాగ్దానాలు విస్మరించిన ఈ ప్రభుత్వానికి కనువిప్పు తీసుకురావాలనేటువంటి లక్ష్యంతో ఈ పాదయాత్రలు జరుగుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల ఆగస్టు 6 నుండి 14 వరకు జాతీయ పార్టీ పిలుపు మేరకు పాదయాత్రలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి దేశంలో మార్పు రావాలని చెప్పి పాదయాత్రలు పూర్తి చేసుకొని సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇలా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎన్నికల్లో వచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి మరి జాతీయ పార్టీ తీసుకున్నటువంటి పిలుపులో భాగంగా ఈ నెల ఆగస్టు 6 నుండి 14వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా, మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ పాదయాత్రలకు పార్టీ, ప్రజా సంఘాల శ్రేణులు, పార్టీ సానుభూతి పరులు, మేధావులు అందరూ కూడా పాల్గొని మరి అదేవిధంగా ఈ పాదయాత్రలకు సహాయ సహకారాలు కూడా అందించవలసిందిగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మంచిర్యాల జిల్లా సమితి పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.